ఊరికే గొప్పవాళ్ళు అయిపోరంటారు మామూలుగా. స్వామి వివేకానంద తను మనకు దొరికినటువంటి అద్భుతమైనటువంటి రత్నం అనమాట. భారతదేశానికి దొరికిన రత్నం. ఆయన చికాగో మహాసభలకు వెళ్తాడు. ఆయనకి హిందూ మతానికి సంబంధించి ప్రతినిధిగా వెళ్తాడు. ఆ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు ఆయనకిచ్చిన సమయం 3 నిమిషాలు. ప్రతి వక్తకి ఇన్ని నిమిషాలని ఇస్తారు. వాళ్ళ మతాలు చెప్పుకోవడానికి ప్రొఫెసర్ చాలా మంది ఉన్నారు కదా! స్కాలర్ కదా! అని వాళ్ళకి చాలా టైం ఇచ్చి ఈయనకి 3 నిమిషాలు ఇచ్చారు. ఎందుకంటే ఈయన సన్యాసి. కాషాయం బట్టలేసుకొని వెళ్ళాడు. ఈయనేం చెప్తాడు అనుకున్నారంటే. ఈయనకి మైక్ దగ్గరికి వచ్చినప్పటికి ముందు ఒక అద్భుతంగా అక్కడ ఆ సభనందరూ అన్ని దేశస్తులు వచ్చారు. అన్ని మతస్థులు వచ్చారు. ఉద్దేశించి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అలా సంబోధించేసి ఆ సంబోధన అప్పటిదాకా లేదు. ప్రపంచంలో ఉన్నవాళ్ళంతా నా సోదరీ సహోదరులనే మాట ఎవరు వాడలే. ప్రపంచం అంతా విశ్వమానవ కుటుంబం ఉన్నవాళ్ళంతా నా సోదర సమానులు, సోదరీమణులు అని చెప్పేది. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే మాట నానుడిగా మారిందనమాట. అక్కడి నుంచి వివేకానందకి విపరీతమైన ఫాలోఅప్. ఆ మీటింగ్‌లోనే ఆయనకి 3 నిమిషాలనేది 3 రోజులు ఆయనతో మాట్లాడమని చెప్పారు. ఆయన జ్ఞానం వీళ్ళు తెలుసుకుందామని. పెద్ద పెద్ద స్కాలర్స్. సో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఆ మాటతో ప్రపంచ ప్రసిద్ధి చెందాడని చెప్పి చెప్పుకోవచ్చు. స్వామి